దసరా మామూళ్లు ఇవ్వలేదని ఆసుపత్రిలో నర్సుపై ట్రాన్స్జెండర్స్ దాడి చేసి దారుణంగా కొట్టారు. నెల్లూరు జిల్లా కందుకూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలోకి వచ్చిన ట్రాన్స్జెండర్స్ అక్కడున్న ఆదిలక్ష్మి అనే నర్సును దసరా మామూళ్లు అడిగారు. ఆమె ఇవ్వకపోవడంతో గంజాయి మద్యం మత్తులో ఉన్న ట్రాన్స్జెండర్స్ విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో నర్సు ఆదిలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రాన్స్జెండర్లపై చర్యలు తీసుకోవాలంటూ కందుకూరు పిఎస్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, శ్రీనివాస్, నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో ట్రాన్స్జెండర్స్ చెలరేగిపోయారని చెప్పవచ్చు. బరితెగించి దసరా మామూలు వసూలు చేస్తున్న ట్రాన్స్జెండర్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న నర్సుపై దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లా కందుకూరులో చోటు చేసుకుంది. కందుకూరు పట్టణంలోని హరిణి హాస్పిటల్లో నిన్న సాయంత్రం సమయంలో ఏదైతే ట్రాన్స్జెండర్స్ నలుగురు కలిసి దసరా మామూల కోసం వెళ్ళారు. అయితే దసరా మామూలు అధిక మొత్తంలో అడగటంతో అక్కడ ఉన్న నర్సు అంత ఇవ్వలేమని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇరువురు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకసారిగా రెచ్చిపోయిన ట్రాన్స్జెండర్స్ నర్సు మీద ఏకకాలంలో దాడి చేశారు. మూకుమ్మడిగా ట్రాన్స్జెండర్స్ చేసిన దాడిలో నర్సుకి తీవ్ర గాయాలయ్యి ఈ ఘటన దృశ్యాలు మొత్తం కూడా హాస్పిటల్లో ఉన్న సీసీ ఫుటేజ్ లో పూర్తిగా రికార్డ్ అయ్యి ఈ ఘటనకు సంబంధించి ఏదైతే హాస్పిటల్ యాజమాన్యం కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. నర్సు మీద దాడి చేసిన ట్రాన్స్జెండర్ల కోసం ప్రస్తుతం అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. శ్రీనివాస్. రైట్ వెంకట్రావు, థ్యాంక్ యూ. అయితే మా హాస్పిటల్ దగ్గరికి ఇజ్రాయేల్ ఒక నలుగురు వచ్చారు. వాళ్ళు వచ్చి మాకు డబ్బులు కావాలి అని చెప్పి వచ్చారు. సారు మేడం లేరమ్మా, సారు మేడం వచ్చాక రండి, ఇప్పుడైతే వెళ్ళండి, సారు మేడం వచ్చాక రండి అని చెప్పాను. సార్ లంచ్కి వెళ్ళి ఉన్నారు, కింద లేరు, పైన ఉన్నారు. సార్ లంచ్కి వెళ్ళి ఉన్నారు, సార్ వచ్చాక రండి, సార్ వచ్చాక వాళ్ళని అడిగి తీసుకోండి అని చెప్పాను. వాళ్ళు ఎనుకోకుండా నువ్వేంది మాకు చెప్పేది అని చెప్పి నా మీద కలబడటానికి జుట్టు పట్టుకొని కొట్టి దమ్మ చెంపలు వేసి కొట్టి తలకేసి కొట్టారు. తర్వాత నేను ఆత్మరక్షణ కోసం నేను ఫ్యాడ్ అడ్డం పెట్టుకున్నాను. అడ్డం పెట్టుకున్నా కానీ అయినా కానీ కుర్చీ తీసుకొని నా మీదకి ఇసిరేశారు. కుర్చీ తీసుకొని కొట్టారు. తర్వాత మళ్ళీ నేను ఇంకా ఆ దెబ్బలకు బరాయించలేక నేను ఫ్యాడ్ అడ్డం పెట్టుకున్నా కానీ వాళ్ళు కొడతానే ఉన్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా ఫ్యాడ్ ఇట్లాగా అడ్డం పెట్టుకొని ఉన్నాను. ఆ ఫ్యాడ్ ఇంకా నేను తర్వాత కింద పడేసి నన్ను దమ్మ కొట్టి రోడ్డు మీదకి ఈడ్చుకొని పోయి నా జేబులో ఉన్న డబ్బులు, నా చేతికున్న ఉంగరం మొత్తం తీసుకున్నారు రోడ్డు మీద.